హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ది అన్లాక్. మీ తాళం చెవి మీరే తెరుచుకోవాల్సి ఉంటుంది. మనసుని మార్చుకోవటం, జీవితాన్ని మార్చుకోవటం, పాత అలవాట్లను బ్రేక్ చేయటం, వీటన్నింటికి సంవత్సరాలు పడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ సంవత్సరాలు పట్టదు మై డియర్ ఫ్రెండ్స్. నిజమేంటంటే వీటన్నింటికి సంవత్సరాలు కాదు, ఒక్క గంటను మనం కేటాయించగలిగితే సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. కోడి సాంఖ్యజ్ అనే ఒక వ్యక్తి ఒక గొప్ప మాట చెప్పారు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ యూ ప్రోగ్రామ్డ్ యువర్ సెల్ఫ్ టు బీ. నిన్ను నువ్వు ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటావో నువ్వు అలాగే తయారవుతావు అని దాని సారాంశం. మనల్ని తక్కువ చేసేది మన మనసు కాదు, మన సామర్థ్యం కాదు, మన టాలెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న సెట్టింగ్స్, మనలో నడుస్తున్న ప్రోగ్రామ్ కోడ్, దీనివల్లనే మనం ముందుకు పోతాం, వెనక్కి ఉంటాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కోడ్ని మనం రీరైట్ చేసుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు. ఒక్క గంట మనల్ని వెంటనే మార్చేసే శక్తి ఒకే ఒక గంటకు ఉంది మై డియర్ ఫ్రెండ్స్. జిమ్కి వెళ్ళాలంటే అబ్బా ఇప్పుడు వద్దులే అని బద్ధకం మన మనసును లాగేస్తున్నా వినకుండా దానికి ఒక్క గంటను కేటాయిస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజుకి 10 సేల్స్ కాల్స్ చాలు, ఇంకా చాలా అలసిపోయామని చెప్తున్నా ఒక్క గంటను ఇంకో కొంచెం తిరగడానికి కేటాయిస్తే మీ భవిష్యత్తు మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవిత స్క్రిప్ట్ని మళ్ళీ తిరగరాయడానికి ఒకే ఒక గంట చాలు మనకి. మన జీవితాన్ని గొప్పగా మలుచుకోవడానికి సంవత్సరాలు పట్టనవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సంవత్సరాలు కేటాయించిన అవసరం లేదు, గంటల్లోనే అది తయారవుతుంది. చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న క్షణాల్లో ఎవరు మనల్ని గమనిస్తున్నా గమనించకపోయినా మనల్ని మనం గమనించుకుని ప్రతి ఒక్క గంటను మనం కేటాయించుకోవాలి. ఒక గంటలో అది మనం అద్దంలో మనం ఏమవ్వాలని కోరుకుంటున్నామో అది చూపిస్తుంటుంది. ఎవరిలా మారాలనుకుంటున్నామో అది మనకి ప్రతిబింబిస్తుంటుంది. మరొక నిజం ఏంటంటే ప్రతి దారిలోనూ ఒక అడ్డంకి ఉంటుంది, ప్రతి దారిలోనూ ఒక అవరోధం ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది. సోమరితనాన్ని భరించడం ఒక కష్టం. అదే క్రమశిక్షణగా మనం ఉండడం కూడా కష్టమే. పేదరికంలో ఇరుక్కుపోయి బతకాలంటే కష్టం, సంపదను క్రియేట్ చేయడం కూడా కష్టమే. ఒకే ఒక దగ్గర ఇరుక్కుపోయి బతకడం కష్టం. అలాగే ప్రగతి పదంలో పయనించి విజయాన్ని సాధించడం కూడా కష్టమే. అయితే మనకు ఉదయించే అసలు ప్రశ్న ఏంటంటే జీవితంలో ఎటువంటి కష్టాన్ని మనం ఎంచుకోవాలి? కష్టం అనేది తప్పదు కదా. ఏ రకమైనటువంటి కష్టాన్ని నేను ఎంచుకుంటాను అనేదే ముఖ్యమైనటువంటి ప్రశ్న మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏ కష్టాన్ని ఎంచుకుంటారో, ఒకవేళ మీరు కష్టాన్ని ఎంచుకోకపోతే కష్టమే మిమ్మల్ని ఎంచుకుంటుంది. కాబట్టి ఈరోజు మనకు మనం నిర్ణయం చేసుకోవాలి. మనకు మనం ఒక గంట సమయాన్ని కేటాయించుకుని ఆలోచించుకోవాలి. ఒక పవర్ఫుల్ అవర్, ఒక శక్తివంతమైన గంట, ఒక లైఫ్ షిఫ్టింగ్ అవర్ అనుకోండి. మీ కోడ్ని రీరైట్ చేసుకోండి, మీ అలవాట్లను రీవైర్ చేసుకోండి, మీ ఐడెంటిటీని రీబిల్డ్ చేసుకోండి, మీ పవర్ని రిక్లెయిమ్ చేసుకోండి. ఆల్రెడీ మీలో ఎంతో శక్తి ఉంది, దాన్ని మీరు రిక్లెయిమ్ చేసుకోవాలి. చాలా కాలంగా నిన్ను నువ్వు లాక్ చేసుకునే బతుకుతున్నావు. తాళం చెవి ఎప్పుడు మన చేతుల్లోనే ఉంది అని గమనించండి. యువర్ అన్లాక్ మై డియర్ ఫ్రెండ్స్. నీ బంధనాల్ని, నీ శృంఖలాల్ని నువ్వే తెంచుకోవాలి. అప్పుడే మీరు బయటకు వస్తారు. అసలైన మీ పవర్ ఏంటో బయటపడుతుంది మై డియర్.